అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రుడు ప్రతి తల్లి కోరుకునేది శ్రీరామచంద్రుడు లాంటి కొడుకు ఉండాలని, ప్రతి కన్య కోరుకునేది శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలి, ప్రతి తమ్ముడు కోరుకునేది శ్రీరామచంద్రుడు లాంటి అన్న ఉండాలని, ప్రతి రాజ్యంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కోరుకునేది శ్రీరామచంద్రుడు లాంటి ప్రభు ఉండాలని. ఇంతకీ శ్రీరామచంద్రుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? శ్రీరామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభ సందర్భంలో ఈరోజు మనం శ్రీరామచంద్రునిలో ఉన్నటువంటి 5 ముఖ్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రునిలో ఉన్నటువంటి 5 ముఖ్య లక్షణాలలో ఒకటి, ఎటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా శాంత చిత్తమును ప్రదర్శించటం. కష్టాలు ఎదురైనప్పుడు మన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా శాంత చిత్తంతో ఉండి ఆ సమస్యను పరిష్కరించటం. మేఘనాథుని యొక్క బాణదెబ్బకు లక్ష్మణస్వామి మూర్ఛపోయి పడి ఉన్నటువంటి సంకట పరిస్థితులలో కూడా శ్రీరామచంద్రుడు ఏమాత్రం అధైర్యపడకుండా దానికి ఏ విధమైనటువంటి పరిష్కార దిశగా పోవాలనే విషయాన్ని ఆలోచించి దానికి సమర్థమైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని లక్ష్మణస్వామిని మూర్ఛ నుంచి తేరుకునే విధంగా సంజీవిని ముక్కను తీసుకునేటటువంటి సమర్థులైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని సంజీవిని ముక్క ద్వారా లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామిని పంపించి బయటకు తీసుకురాగలిగారు. బీ కూల్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది రామచంద్రుని యొక్క మొదటి లక్షణం. ఇంకా రెండవ లక్షణానికి వస్తే మర్యాదకు భంగం కలగకుండా చూసుకోవడం. బీ ఆన్ యువర్ ఓన్ క్యారెక్టర్. శ్రీరామచంద్రుడు తన యొక్క వ్యక్తిగత విలువలను కాపాడుకుంటూనే పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని, తండ్రి చెప్పిన ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. ఎటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా తన యొక్క వ్యక్తిగత విలువలను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా జీవితాన్ని కొనసాగించాడు. మూడవ విషయానికి వస్తే రామచంద్రులలో ఉన్నటువంటి మూడవ ముఖ్య లక్షణం బంధాలకు విలువనివ్వడం. మనం ఎంతటి వారమైనా మనకు ఉన్నటువంటి అనుబంధాలకు మనం విలువ ఇస్తూ మనం జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని మనం రామచంద్రుని యొక్క జీవితం నుంచి నేర్చుకోవచ్చు. రామచంద్రుడు తన తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాలు రేపు పట్టాభిషేకము జరిగి చక్రవర్తిగా రాజ్యాన్ని ఏలడానికి సన్నాహాలు జరిగినటువంటి సందర్భంలో తండ్రి చెప్పిన ఒక్క మాటతో అరణ్యవాసానికి కూడా ఏమాత్రం వెనకాలకుండా అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. 4వ లక్షణానికి వస్తే, మనం ఎంత సంపాదించినా, మనం ఎంతమంది ప్రశంసలు పొందినా, మన అనుకునే వాళ్ళు లేని ప్రపంచంలో మనం ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మనం అందరం మన వాళ్ళతో కలిసి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు భుజం తట్టేవారు, మనం గుర్తింపు పొందినప్పుడు ప్రశంసించేవారు లేనటువంటి ప్రదేశంలో మనం ఉండి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మన వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిన అవసరాన్ని కూడా మనకు రామచంద్రుడి నుంచి నేర్చుకోవచ్చు. చివరిగా 5వది, ఈ 5వ లక్షణం శ్రీరామచంద్రుని యొక్క కిరీటం పెట్టుకొని శ్రీరామచంద్రుడు ఎంత శోభతో ఉంటాడో ఈ చివరి లక్షణం కూడా మనం అలవర్చుకుంటే మనకు కూడా అంత గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అదే వినయం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడైనా గుర్తింపు పొందుతాడు. వినయం లేని విద్య వ్యర్థం అన్నారు. అందుకే రండి మరి శ్రీరామచంద్రునిలో ఉన్నటువంటి ఈ లక్షణాలను కూడా మన జీవితంలో అకలింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్.